ఇది చాలా కాలం క్రితం జరిగింది. ఒక అందమైన గ్రామం ఉంది. చందనపురం అని పేరు. అక్కడ మానవులతో పాటు ఎన్నో జంతువులు కలిసి ఉంటుండేవి. అలాంటి గ్రామంలో ఒక గాడిద ఉండేది. భోలు గాడిద. ఆయన రంగు లైట్ బ్రౌన్, పొడవాటి చెవులు, చూపుకు మామూలుగానే ఉండేవాడు. కాని మనసు బంగారం లాంటి మనసు. ప్రతి ఉదయం సూర్యుడి మొదటి కిరణంతో లేచి ముఖం కడుక్కొని తన యజమాని రాము కాకా దగ్గరికి వెళ్ళేవాడు. రాము కాకా ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి ఉప్పు, బియ్యపు బస్తాలు తీసుకెళ్లేవాడు. అవి మోసేది ఎవరు? మన భోలు. ఏ ఒక్క ఫిర్యాదు లేకుండా చెమట పట్టినా కాళ్ళు తలిసిపోయినా భోలు ఏ రోజు కూడా తగ్గిపోలేదు. గ్రామవాళ్ళు అన్నేవారు భోలు గాడిదే అయినా గుండె వాడి రాజులా ఉంది. కాని భోలుని మనసులో మాత్రం ఒక చిన్న బాధ ఉండేది. అందరూ తనను గాడిద అని పిలవడం అతనికి నచ్చేది కాదు. ఒరేయ్, నేను ఒక గూడు గూడా కావాలా? అందంగా ఉండాలి, వేగంగా పరిగెత్తాలి, అంతా నన్ను ఇష్టపడాలి. ఒక రోజు గ్రామానికి ఒక వెలిగిపోతున్న గొర్రెగాడు వచ్చాడు. పేరు మక్కన్ గోడే. చక్కటి తెల్లటి దేహం, పెద్ద పెద్ద కన్నులు, మెరిసే తాళాలు. అందరూ అతన్ని చుట్టుకొని పోయారు. పిల్లలు ఫోటోలు తీయడం, పక్కమీద తడమడం. అతను గర్వంగా చెప్పాడు, నేను నగరానికి చెందినవాడిని, రేసుల్లో గెలిచేవాణ్ణి, అందరూ నన్ను స్టార్ అంటారు. భోలు దూరంగా నిలబడి ఊరుకుంటూ చూసేవాడు. ఇవ్వాళ్ళు మక్కన్ని ఇష్టపడతారు, మరి నన్నెందుకు? కాదు, నేను పరుగెత్తలేనా, ఆకాశంలో ఎగిరలేనా? ఆ రోజు నుండి భోలు మారాలని నిర్ణయించుకున్నాడు. ఉదయాన్నే లేచి పరుగులు వేయడం మొదలెట్టాడు. ఒక్కసారి పొలాల్లో, ఒక్కసారి నది తీరంలో, అక్కడ కాదు అంటే ఊరి బాటల్లో పలుచోట్లను జారిపడ్డాడు. ఒక్కసారి చెట్టు తాకి దప్ అని పడిపోయాడు. పక్కనే ఉన్న మేకలు నవ్వి, ఆహాహా, గాడిదకి పంటి చూపొచ్చిందేమో, గోడె అవ్వాలని చూస్తోంది. కాని భోలు మాత్రం నవ్వలేదు, ఆగలేదు. మక్కన్ ఎగిరే వాడైతే నేనేం కాదు. ఇంతలో వచ్చింది గ్రామ మేళా. చుట్టూ వెలుగు జంపాలు, జిలేబీలు, పతంగులు, ఇంకా ఘోడా రేస్. మక్కన్ రెడీగా, పూలతో అలంకారం, మెడలో హారాలు. ఈసారి కూడా నేనే గెలుస్తా అని అనుకున్నాడు. అయితే ఎవరు వచ్చాడు? మన భోలు. వంచిన కొమ్ము సూటిగా, చెవులు నిక్కగా, ఆత్మవిశ్వాసంతో నిండిపోయాడు. ప్రజలు నవ్వారు. ఓ భోలు, నీవు రేస్లో ఇది నువ్వు తలపెట్టే పని కాదు. భోలు నవ్వుతూ, పరుగులంటే అందరికీ ఉంటుంది, నేను ఎందుకు కాదు? రేస్సా మొదలైంది. ఘోడాలు డమడమ పరిగెత్తాయి. భోలు వెనుకనే ఉన్నాడు, కాని ఆగలేదు. ముందు ఒక మలుపు, అక్కడ మట్టి కొట్టే చిలికింది. ఘోడాలు జారిపడ్డాయి. మక్కన్నైతే నేరుగా బోర్లా. కాని మన భోలు, ఆయనకి మట్టిలో నడవడం అలవాటు. తడతడా టపటపా చివరి గీత దాటిపోయాడు. భోలు గెలిచాడు. వెంటనే ఊరి మొత్తం ఆశ్చర్యపోయింది. గాడిద గెలిచింది. భోలు, నువ్వు ఇప్పుడు మన గ్రామ హీరోవే. మక్కన్ కూడా నవ్వుతూ, భోలు, నీవు నేర్పించింది నిజాయితీతో పాటు శ్రమ ఎప్పుడూ గెలుస్తుంది. భోలు నవ్వుతూ, ఘోడా కావలసిన పనిలేదు, గాడిదైనా సరే నమ్మకం ఉంటేనే గెలుపు వస్తుంది.